ఆ రోజు అధికారం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి అడుగడుగునా కూడా మరి 144 సెక్షన్ 30 యాక్టు బ్యారిగేడ్లు వరదాలు మాటున ముందస్తు అరెస్టులు హౌస్ అరెస్టులు వీటితో కాలక్షేపం చేశాడు 5 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా. ఒక్క రోజైనా కాలు బయట పెట్టి ప్రజల దగ్గరికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఎంత అన్యాయం అంటే మా వెస్ట్ గోదావరి ఒకసారి నరసాపురం మరి బహిరంగ సభకు మరి ముస్లిం అమ్మాయిలు చున్నీ వేసుకుని వస్తే ఆ బ్లాక్ కలర్ చున్నీ అని చెప్పి దాన్ని కూడా తీస్తేనే లోపలికి ప్రవేశం ఉంటుందని అటువంటి అంశాల మధ్య పరిపాలన చేశాడు ఆ రోజు. మరి అటువంటి వ్యక్తి ఈ రోజు మరి వచ్చి ఈ రోజు మరి మాట్లాడుతూ ఉన్నాడు, పౌరులు చెప్తూ ఉన్నాడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి. అంటే అతనికి అధికారం మాట అటుంచి కనీసం ప్రతిపక్షానికి కూడా పనికిరావని ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వనటువంటి స్థితిలో ఆ ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుని ఓటమి నుంచి పాఠాలు నేర్చుకోవాల్సినటువంటి వ్యక్తి ఇంకా అదే అహంకారంతో అదే అహంభావంతో ఇవాళ మాట్లాడినటువంటి పరిస్థితి.